బైబిల్ మనకు బోధించెనురా మన పరిస్థితి పరమందు ఉన్నదని బైబిల్ మనకు బోధించెనురా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే ఒక్క రోజున అంతం వచ్చునురా అన్నిటినీ లయము చేసిపోవునురా ఒక్క రోజున అంతం వచ్చునురా అన్నిటినీ లయము చేసిపోవునురా ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో వెంకటాపురం వాళ్ళు ముందుకొచ్చి పాట పాడతారు. పాటలు ముగించబడతా ఉన్నాయండి. రాచాలపల్లి వాళ్ళు ఏమైనా వచ్చింటే చివరిగా ఒక పాట పాడతారు. ఆ తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. హల్లెలూయా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక కోటాను కోట్ల కోటల ధూపం ఆగ్రానించు యేసయ్యా కోటాను కోట్ల కోటల ధూపం ఆగ్రానించు యేసయ్యా అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక మహాయండకు మండుచున్న లోయలు విలపించు సమయాన నన్ను స్నేహించే అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక
హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా శోకపులోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణము ఎడబాయని నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కల్వకుర్తిలో సేవ చేస్తున్న దైవ సేవకులు ఆనంద్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత మినిస్ట్రీ సేవకులు ఆరాధనలోకి వెళ్తారు. ఆ తర్వాత వాక్యం విని మనం ముందుకు వెళ్ళిపోదామండి. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. సరే, మంచిది. అందరం తల ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాము. దయచేసి అందరూ తల ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన.
మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ప్రశస్తమైన నామమునకు, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ విధంగానైనా ఈ మీటింగ్ ద్వారా నిన్ను ఆరాధించుటకు, నేను గణపరచుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు. ఇదిగో తండ్రి, ఆ దినమున దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాడు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ గ్రామం మీద నీ ఆత్మ అల్లాడుచుండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాక అయ్యా నాయన, గాలిని గద్దిస్తే నిమ్మలమైంది తండ్రి, నీకు వందనాలు. నీ నామమున వాతావరణం అనుకూలించబడును కాకని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ ప్రాంతంలో అంతా, ఈ ప్రాంతం అంతా నీ ఆదిలోకి వచ్చును కాకని ప్రార్థన చేస్తున్నాను. నీవే ఉండము దేవా, స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడే నాయన స్తోత్రం. వాతావరణం ఆయన అనుకూలకు వచ్చును కాకని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, గాలి ఆగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాను. నాయన, మనుషులకు సాధ్యము కానిది నీకు సాధ్యము దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమున ఈ మీటింగ్ నీకు మహిమకరంగా జరిగించుకుంటున్నామని, ఈ మీటింగ్ లో నీకే మహిమ అనుగ్రహించబడును కాకని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకులకు నేను వందనాలు చెల్లిస్తున్నాము. మనమందరం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరం ప్రభుని స్తుతిస్తూ గణపరచుదాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేసుకుంటూ ఆరాధనలో ప్రభుని స్తుతిస్తూ గణపరచుదాం. స్తోత్రం స్తోత్రం. అందరం స్తుతించుదాం గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. అందరూ స్తుతించుదాము గట్టిగా దేవుణ్ణి. ఆరాధనలోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ ప్రభువుని స్తుతించుదాం. సమస్తమును మన స్వాధీనములో దేవుడు ఉంచులాగున స్తోత్రం స్తోత్రం దేవుని స్తుతిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవుని స్తుతిస్తూ సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. స్తుతిస్తూ ప్రభువుని స్తుతించాలందరూ నోటితో ప్రభువుని గణపరచాలి. స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా వాతావరణాన్ని బలపరిచినట్లుగా ప్రభువుని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తుతి 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 స్తుతి. అయ్యా 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 అయ్యా. సర్వోన్నతమైన తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. స్తుతి 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 స్తుతి. విమోచించువాడా ఆరాధన. అందరూ ఆరాధన చేస్తూ విమోచించువాడా ఆరాధన. విమోచించువాడా ఆరాధన. విమోచించువాడా ఆరాధన. యేసు నీకే ఆరాధన. దేవా నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. దేవా నీకే ఆరాధన. అభిషేకించువాడా ఆరాధన. అభిషేకించువాడా ఆరాధన. అభిషేకించువాడా ఆరాధన. అభిషేకించువాడా ఆరాధన. యేసు నీకే ఆరాధన. దేవా నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. దేవా నీకే ఆరాధన.
జయమునిచ్చువాడా ఆరాధన జయమునిచ్చువాడా ఆరాధన నిచ్చువాడా ఆరాధన జయమునిచ్చువాడా ఆరాధన యేసునికి నారాధన దేవానికి నారాధన యేసునికి నారాధన దేవానికి నారాధన బలమునిచ్చువాడా ఆరాధన బలమునిచ్చువాడా ఆరాధన వచ్చువాడా ఆరాధన బలమునిచ్చువాడా ఆరాధన యేసునికి నారాధన దేవానికి నారాధన యేసునికి నారాధన దేవానికి నారాధన యేసు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఇచ్చినావని ఆరాధన నన్ను బలపరిచినావని ఆరాధన కృపనిచ్చినావని ఆరాధన మమ్ము స్థిరపరిచినావని ఆరాధన 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 యేసు ఆరాధన 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 నీకే ఆరాధన ఆయా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 Hallelujah, hallelujah, hallelujah. సర్వోన్నతమైన తండ్రికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. అయ్యా 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 అయ్యా. రెండు చేతులు యేసయ్య వైపు మన కరములు చాపి మరొకసారి స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా పూర్వకముగా యేసయ్యా
మా యేసయ్యా 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 నా యేసయ్యా అందరం అలాగనే కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయములో తండ్రి సభనంతని స్వాధీనములోనికి తీసుకురండి ప్రభువా. ఇక్కడ నీ మహిమను పెట్టండి, నీ ఆత్మను పెట్టండి, అభిషేకాన్ని పెట్టండి. ఈ సమయములో ఏకీపించిన కళ్ళు మూసుకొని ఉంటుండగా నీ ఆత్మాభిషేకము చేత నింపి ఈ గ్రామస్తులతో కూడొచ్చిన అందరితో వాక్యము ద్వారా మాట్లాడి ఏకీపించిన మందిరం ప్రార్థనలు, మారు మనసు కార్యాలు, రక్షణ కార్యాలు ప్రభువా కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందమని వాతావరణం అంతా నీ స్వాధీనములోనికి తీసుకుంటున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములోని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఆ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కూర్చునండి. త్వరగా కూర్చుందాం అందరం. ఈ బాక్స్ నా వైపు తిప్పుతావా? కూర్చుందాం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కొత్తూరు గ్రామవాసులందరికీ శుభములు కలుగునుగాక. చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరికీ శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభవచనాలను తీసుకొని మేము వచ్చినామండి. ఈ సమయంలో గ్రామ పెద్దలందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ గమనించండి. గ్రామ పెద్దలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ మీటింగ్ లో ఈ స్టేజ్కి ఇటువైపున మీ కొరకు ప్రత్యేకంగా కుర్చీలు వేయబడ్డాయి. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్ గారు ఎన్ఎం రాధిక ప్రతాప్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగనే మాజీ ఎంపీటీసీ ఎన్ఎం పద్మ సత్యం గుప్తా గారిని ఆహ్వానిస్తున్నాం ప్రేమపూర్వకంగా. అలాగనే జడ్పీటీసీ శశిరేఖ బాలు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగనే ఉప సర్పంచ్ చేపరి ఇంద్రమ్మ సత్యము గారిని ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ పరమటి కృష్ణయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ చీపిరి బాలమణి నరసింహ గారిని ఆహ్వానిస్తున్నాం. ఫార్మసీ చైర్మన్ పరమటి వెంకటయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. విద్యాపకులు విద్యా కమిటీ చైర్మన్ ఎంకి ఎల్లయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు కావలి రాములు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగనే వార్డు మెంబర్స్ అందరినీ, గ్రామ పెద్దలను, గ్రామ యువకులందరినీ కూడా ప్రేమతో సగౌరవంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నామండి. మీ కొరకు ఇక్కడ సీట్లు వేయబడ్డాయి. దయచేసి ముందుకొచ్చి కూర్చుంటే దేవుడు మీకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి పరిపాలన చేసే జ్ఞానము దేవుడు మీకు ఇచ్చులాగున మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అలాగనే ఈ సమయంలో ఇలాగా యేసుక్రీస్తు సువార్త ఆశీర్వాద సభను జరిగించుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి
పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికి ప్రత్యేకమైన వందనాలు. డిఎస్పి గారికి, అలాగనే సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ డిపార్ట్మెంట్ను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. హల్లెలూయా. రైట్, కొంచెం వాక్యం విందామండి. ఈ సమయంలో కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించుదాం. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు అందిస్తాము. దయచేసి ప్రార్థన పూర్వకంగా గమనించాలని మనవి చేస్తున్నాను. అక్కడక్కడ కుర్చీలు ఉన్నాయి, పెద్దలు కూర్చునండి. పెద్ద మనుషులు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సీట్లు ఖాళీ చేసి ఆ పెద్ద మనుషులకు సీట్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. మేము ఇప్పుడు పిలిచిన వాళ్ళల్లో పేర్లు ఎవరైనా ఉంటే పెద్దలు అయితే దయచేసి ఇటువైపు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ లోకల్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళని గమనించండి. ఒకవేళ మనం ఇప్పుడు పేర్లు పెడిసిన పెద్దలమైతే కానీ ఒకసారి ఇక్కడ కూర్చోబెట్టొచ్చు అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని గురించిన సంగతి ఒక విషయాన్ని మీకు చెప్దామని మేము ఆలోచిస్తున్నాం. ఈయన జీవము గల దేవుడై ఉన్నాడు, జీవము గల దేవుడయ్యే ఉన్నాడు. ఈయనలో ఉన్నటువంటి ఒక మంచి గుణం, ఒక మంచి గుణగణాన్ని, ఒక మంచి గుణ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేద్దామని ఆలోచిస్తున్నాం. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకటి చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. మేము మాకిష్టదైవమైనటువంటి ఒక దేవుని గురించి మీతో మాట్లాడుతున్నాం. ఆ సజీవుడైన దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. జీవము గల దేవుడని, సత్యమయున్న దేవుడని, మార్గమయున్న దేవుడని, జగత్ రక్షకుడైన దేవుడని, పాపుల రక్షకుడైన దేవుడని, ఇలాగా ఆయనకు చాలా పేర్లున్నాయి. అందరికి తెలిసిన పేరు, అందరం పిలుచుకున్న పేరేం పేరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గురించి ఒక మంచి మాట నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఈ దేవుని రూపమే రూపం అంటే ప్రేమ. ప్రేమకొక రూపం ఉంది. ఆ రూపం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినాల్లో ప్రపంచంలో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే నాకు ప్రేమ దొరకట్లేదు, మాకు ప్రేమ దొరకట్లేదు, మమ్మల్ని ప్రేమించేవారు లేరు, ప్రేమతో మమ్మల్ని పలకరించేవారు లేరు, ప్రేమతో మమ్మల్ని హక్కున చేర్చుకునేవారు లేరు, ప్రేమతో మమ్మల్ని ప్రేమించేవారు లేరని చాలా మంది అప్పుడప్పుడు చింత చేస్తూ ఉంటారు, లేక ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి మీకందరికి కూడా ఒక శుభవార్త. ఏంటా శుభవార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు, ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవుడు, ఆయన ప్రేమను పంచిపెట్టే దేవుడు, ఆయన ప్రేమను ప్రపంచమంతటికి చూపించే దేవుడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఇలాగ రాయబడ్డది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఇలాగ రాయబడ్డది. చూడండి ఒకసారి. దేవుడులో
లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా చాలు ఆ మాట చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకమంతటిని ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలను, ప్రపంచంలో ఎన్ని ఖండాలైతే ఉన్నాయో అన్ని ఖండాలను, ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలను, ప్రపంచంలో ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో అన్ని జిల్లాలను, ప్రపంచంలో ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే ఆయన ప్రేమగల దేవుడు ప్రభునేసుక్రీస్తు, ప్రేమ స్వరూపైన దేవుడు ప్రభునేసుక్రీస్తు. అందుకొరకే లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. ఒక్క కులాన్ని మాత్రము కాదండి, ఒక్క ఊరును మాత్రమే కాదండి, ఒక్క ప్రాంతాన్ని మాత్రమే కాదండి, ఒక్క దేశాన్ని మాత్రమే కాదండి, లోకమంతటిని, ప్రపంచమంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమగల దేవుడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ప్రేమ స్వరూపైన దేవుడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ప్రేమతో ఆలోచించే దేవుడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ఒకవేళ మీకెవరికైనా ప్రేమ కావాలంటే, ప్రేమతో మిమ్మల్ని పలకరించేవారు ఎవరైనా కావాలంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి ఇంకొక పేరేంటంటే మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు అంటే ఆయన మాట్లాడతాడు, పలకరిస్తాడు, స్పందిస్తాడు, స్వరం వినిపిస్తాడు. అన్ని రకాలుగా ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలే మాటలంటే ప్రేమ గల మాటలు. ఆయన పలకరింపు ఎలాంటిదంటే ప్రేమ గల పలకరింపు. ఆయన ముచ్చట ఎలాంటిదంటే ప్రేమ గల ముచ్చటి. అంటే ఆయన అన్ని విషయాలలో అందరిని కూడా ప్రేమిస్తాడు. ఎలాంటి వారినైనా ప్రేమిస్తారు. మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రేమిస్తారు. మీ బంధువులు, రక్త సంబంధికులు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రేమిస్తారు. మీకు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు ప్రేమించలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు మాత్రము ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుడై ఉన్నాడు? ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, ఆయన ప్రేమ శ్రేష్టమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఒక మాట చూడండి ఎట్లాంటి ప్రేమ అంటే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో చూడండి. దేవుడు ఒక మనిషితో ఇట్లా అంటున్నాడు. ఆ మనిషి పేరు ఇర్మీయా. ఏం పేరండి ఆ మనిషి పేరు? ఇర్మీయా. దేవుడు ఇర్మీయా అనేటువంటి మనిషితో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకసారి అండి చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. కొంచెం పైకి ఎత్తండి. ఎత్తే వాళ్ళు ఎత్తుతారు, కొంచెం పైకి ఎత్తాలి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా వినండి. ఆయన ప్రేమగల దేవుడు. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపైన దేవుడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమించే దేవుడు. ఎట్లాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ. నా వైపు చూడండి పెద్దలారా, నా వైపు చూడండి, బాగుంటుంది. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా. గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. ఎట్లాంటి ప్రేమతో ప్రేమిస్తాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరైనా నిన్ను ప్రేమిస్తామన్నట్టుగా ఉంటారు. కొంచెం మంచిగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు, కానీ కొంచెం ఏదన్నా తేడా వస్తే బెడిసి కొడితే అసలు నీ ముఖమే చూడరాళ్ళు. ప్రపంచంలో చాలా మంది నిన్ను ప్రేమిస్తామని చెప్తారు, కొంచెం ఖర్చు పెడతారు, కానీ కొంచెం ఎక్కడన్నా తేడా వస్తే అసలు నిన్ను పలకరించరు. కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎట్లాంటి ప్రేమ అయినది? నా దేవుడు, జీవనాధారమయ్యున్న దేవుడు. అలాంటి దేవుడు ఆయన పరలోకము నుంచి భూలోకానికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడంటే నరవతారిగా వచ్చినాడు. ఎలాగొచ్చినాడంటే నీలాగా నాలాగా నీలాగా ఒక మనిషి రూపములో వచ్చినాడు. ఆకలి దప్పులు గలవాడిగా వచ్చినాడు, రక్త మాంసములు గలవాడిగా వచ్చినాడు. ఎందుకు అట్లా వచ్చినాడంటే మనము రక్త మాంసములు గలవాళ్ళం కాబట్టి మన రూపంలో ఆయన వచ్చినాడు. మనము శరీరము కాబట్టి ఆయన కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒకవేళ యేసు ప్రభును పట్టుకొని యేసు ప్రభా నువ్వు కప్పివేయడానికి, అలాంటి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అందుకొరకే ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే, ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకునిగా స్వీకరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే దేవునిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు తను కలువరి శిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా విశ్వసించి అంగీకరించిన వారందరి పాపాలు, దోషాలు, అపరాధములన్నీ కూడా కప్పేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు అర్థం కానికే చెప్తాను. నేను ఒక ఊరికి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు చాలా ఊర్లకు వెళ్తుంటా, కానీ ఒక ఊరికి వెళ్ళేవాడిని. ఒక ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్తా ఉండగా ఆ ఊరు బయట ఒక బిల్డింగ్ ఉండేది. ఆ ఊరు బయట ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ చూసినప్పుడల్లా కూడా అదంతా కూడా మురికిగా అదంతా కూడా తీసుకొచ్చి ఒక మంచి కలర్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ అంతటిని శుభ్రం చేసి ఆ బిల్డింగ్ కింద నుంచి పై వరకు ఆ కలర్ మొత్తము ఆ పెయింట్ వేసినట్టున్నారు. ఏం వేసినట్టు చెప్పండి? ఆ పెయింటింగ్ చేసినారు. ఆ పెయింటింగ్ చేసినప్పుడు నా వైపు చూడండి, ఆ బిల్డింగ్ యొక్క పాతది అంతా కూడా కప్పివేయబడ్డది. ఆ బిల్డింగ్ యొక్క అందవికారమైన స్థాయి అంతా కూడా కప్పివేయబడ్డది. ఆ బిల్డింగ్ కనబడుతున్న గలీజ్ అంతా కూడా కప్పివేయబడి, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా కప్పివేయబడి ఒక నూతనమైన బిల్డింగ్ గా కనబడుతుంది. రెండు చేతులు ఎత్తుదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ప్రేమ చేతనే తన రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపం, ప్రతి మనిషి యొక్క అపరాధం, ప్రతి మనిషి యొక్క దోషములన్నిటిని ఆయన ఏం చేస్తాడండి? పెయింట్ కొడితేనే బిల్డింగ్ అంత కొత్తదనం వస్తే, యేసుక్రీస్తు రక్తం నీ జీవితంలో పోయబడితే, నా జీవితంలో పోయబడితే, యేసుక్రీస్తు రక్తము చేత ఇదిగో నీ జీవితం కప్పిపెట్టబడితే, నా జీవితం కప్పిపెట్టబడితే, యేసుక్రీస్తు రక్తము చేత నీ పాపములు, నా పాపములు, మన అపరాధములు, దోషములు కప్పిపెట్టబడితే మనము క్రొత్తదనములోకి రామంటారా?
క్రొత్త విషయాల్లోకి రామంటారా? క్రొత్త మనసులోకి రారంటారా? కొత్త హృదయంలోకి రారంటారా? అందుకేనండి అపోస్తులుడైన పౌలు అనేటువంటి ఒక మంచి భక్తిపరుడు ఇలాగంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రేమ చేత ఎవరి పాపములైతే కప్పి పెడతాడో, యేసుక్రీస్తు రక్తము చేత ఎవరి అపరాధములైతే కప్పి పెడతారో, ఇక వాళ్ళు పాపమునకు దూరమైపోయి, అపరాధములకు దూరమైపోయి, దోషములకు దూరమైపోయి, జీవము గల దేవునికి దగ్గరైపోయి. ఇక్కడ వాక్యం ఉంది చూడండి, వాక్యం చూడండి, జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించును. అంటే వాళ్ళు జీవము గల దేవుని వైపు త్రిప్పబడి ఇదిగో దగ్గరైపోయి నూతనమైన మనుషులుగా క్రొత్త జీవితంలో జీవిస్తారు. ఆయన ప్రేమ ద్వారా మనుషులందరికీ కలిగే లాభము ఇలాంటిది. ఇట్లాంటి లాభం ఎక్కడైనా దొరుకుతుందంటారా? ఎవరైనా నీ దోషములు, నీ అపరాధములు, నీ పాపములు కప్పిపెట్టేంత ప్రేమ గలవారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. కొన్నిసార్లు తల్లికి బిడ్డ మీద కోపం వస్తుంది. తల్లికి బిడ్డ మీద కోపం వచ్చి ఏమంటదంటే, నువ్వు ఆ రోజు అట్లా చేస్తే, ఆ రోజు అట్లా చేస్తే, ఆ రోజు అట్లా చేస్తే, ఆ రోజు అట్లా చేస్తే వింటది ఎవరు? పేగు దించుకొని కన్నా తల్లి. కొన్నిసార్లు బిడ్డకు తల్లి మీద కోపం వస్తుంది. ఏంటండి? ఆ బిడ్డకు తల్లి మీద కోపం వస్తుంది. 9 మాసాలు మోసి కానీ పెంచి పెద్దగా చేసే కదా, చేస్తే ఎప్పుడైనా కోపం వస్తే నువ్వేం సక్కమా, నువ్వు అట్లా చేస్తే, నువ్వు ఇట్లా చేస్తే, ఆడట్లా ఇట్లా అంటే లోకములో ఉన్న మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే ఎప్పుడు మన దోషములు ఎత్తిపట్టి, ఎప్పుడు మన పాపములు ఎత్తిపట్టి, మన అపరాధములు ఎత్తిపట్టి, ఎత్తి చూపి ఎత్తి పొడుపు పొడుస్తారే తప్ప యేసుక్రీస్తులాగా మన దోషాలను కప్పిపెట్టేవారు ఎవరు లేరండి. మీ అపరాధములు దోషములు, మన అపరాధములు దోషములు కప్పిపెట్టే అంతటి ప్రేమ గలవాడు ఒకడున్నాడు. ఆయన పేరు ప్రభు. అందుకే ఆయన వైపు రెండని పిలుస్తున్నాం, ఆయన దగ్గరికి రెండని పిలుస్తున్నాం. మీ దోషములు, మీ పాపములన్నీ కూడా ఆయన కప్పిపెట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. గమనించండి, ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు హిజ్కియా. ఏం పేరు చెప్పండి? హిజ్కియా. హిజ్కియా ఎవరంటే ఒక మంచి రాజు, యూదులకు రాజు, యెరూషలేమునకు రాజు, యూదయ పరిసర ప్రాంతాలకు అతడు రాజుగా ఉండి చక్కగా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయనకి ఏమైపోయిందంటే, ఉన్నట్టుండి ఆయన వీపు మీద ఒక రకమైనటువంటి పుండు పుట్టింది, ఒక రకమైనటువంటి పుండు పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పుండు ఎట్లాంటిదంటే మరణకరమైనటువంటి పుండు. ఆ పుండు సెప్టిక్ అయిపోయి, ఇన్ఫెక్షన్ అయిపోయి, అంత చెడుగు ఎక్కువైపోయి దాదాపుగా మనిషి శరీరం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడుస్తూ, అయ్యా నీ కృపచేత నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవునికి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన? నీ కృపచేత నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు. వెంటనే దేవుడు తన సేవకుని పంపించినాడు. ఏమంటాడంటే, నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ కాలము నీకు ఎక్కువగా ఇస్తున్నాను అని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచినాడు?
మాట్లాడండి. ఈరోజు చనిపోయేవాడు, ఇప్పుడు చనిపోయేవాడు, ఈ కాలంలో చనిపోయేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర తను తాను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీరు కార్చి, ఏం కార్చి? కన్నీరు కార్చి, ప్రభువా దేవా నీ కృప చేత నన్ను జ్ఞాపకము చేసుకోనమని ఎప్పుడైతే ప్రార్థన చేసిండో, దేవుడు వెంటనే మనసుతో మాట్లాడతాడు. నీ ప్రార్థన నేను అంగీకరించినాను అని ఒక మాట మాట్లాడతాడు. రెండవది, నీ కన్నీళ్లను నేను చూచుతని మాట్లాడతాడు. మూడవది, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నాలుగవది, నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించుతాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలాగైందంటే, ఈ మనిషికి ఒక మంచి అలవాటు ఉంది. ఏదన్నా రోగం వస్తే, ఇబ్బంది వస్తే, బలహీనత వస్తే, శోధన వస్తే దేవుని దగ్గరికి పోతాడు. ఎవరు చూడడిగా దేవుని దగ్గర గోడ దగ్గరికి పోతాడు. గోడ వైపు మకం తిప్పుకుంటాడు. అంటే గోడ వైపు మకం తిప్పుకుంటే ఎవరు కనపడరు కదండి, ఎనుకున్నలు అక్కడ కనపడరు. ఇట్లా మకం తిప్పుకుంటాడు. అలాగ మోకరించి కన్నీరు విడుస్తూ యథార్థమైన హృదయముతో ఇదిగో మొరపెడుతూ, ప్రభువా దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు. అలాంటి మంచి అలవాటు కలిగిన మనిషి 15 సంవత్సరాలు దేవుని దగ్గర ఆయుష్ పొందుకున్న మనిషి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. కొంతమందికి ఏమైనా బాగలేకుంటే ఇంటిలతో కొట్లాడతారు. ఏంటండి, మాట్లాడరు కదా. అరే దేవుని దగ్గరికి రారు, గోడ వైపు తిరగరు, కన్నీరు గార్చరు, ప్రార్థన చేయరు, విజ్ఞాపన చేయరు, లేకుంటే ఆ దేవుని దగ్గర ఒప్పుకోరు. లేకపోతే ప్రభువా నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపచేత నన్ను బ్రతికించని ప్రార్థన చేసుకోరు. కానీ వీళ్ళతో కొట్లాడతారు, నన్ను పట్టించుకోరు, నన్ను మాట్లాడరు, నన్ను చూపించరు అని కొట్లాడుతూ ఉంటారు కొంతమంది. మీ ఊర్లలో ఉన్నారా? మీ ఇళ్ళల్లో ఉన్నారా? ఒకసారి 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అట్లా ఈ మనిషి ప్రార్థన చేస్తే ఆ మనిషికి దేవుడు స్వస్థత ఇచ్చి బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినాడు. అప్పుడు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అదొక పాట గాని ఒక మాటను చూద్దాం. 17వ వచనం చదువుదాం. మళ్ళా, మిక్కటమైన ఆయాసము దేవా, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును కోతి నుండి విడిపించితివి. దేవా మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు నాకు కారణమాయను. కొంచెం గట్టిగా, దేవా నీ ప్రేమ చేత, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతిలో నుండి తప్పించితివి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొడదాం. నా వైపు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపమైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమంతటిని ప్రేమించే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఏ ప్రేమతో? ఏ ప్రేమతో అనుకున్నారు చెప్పండి? శాశ్వతమైన ప్రేమతో. ఆయన ప్రేమనంట నన్ను, నిన్ను, ఎవరినైనా సరే ఆయన ప్రేమనంట నా ప్రాణమును, నీ ప్రాణమును నాశనమనే గోతిలో నుండి విడిపిస్తాది, తప్పిస్తాది. ఎక్కడి నుండి చెప్పండి, మాట్లాడండి కొంచెం గట్టిగా. నాశనమనే గోతిలో నుండి.
ఈ దినాల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే కొంచెం డబ్బులు బాగా రొటేషన్ అవుతున్నాయి. ఒక 30-40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల కిందటికి వెళ్తే మన పరిసర ప్రాంతాల్లో డబ్బులు ఉండేటివి కాదు. ఏదన్నా కష్టపడి పొద్దుమూకులు కూలి చేస్తే ఒక పూట అన్నము, లేకపోతే ఒక పూట భోజనం, ఒక రోజు భోజనం కూడా సరిగా దొరికేదే కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికి డబ్బు బాగా రొటేషన్ అయిపోతుంది, అందరికి బాగా జరిగిపోతా ఉంది. కాబట్టి ఇండ్లు బాగా కట్టుకుంటున్నారు, వ్యాపారాలు బాగా చేసుకుంటున్నారు, పొలాలు బాగా చేసుకుంటున్నారు, ఉద్యోగాలు బాగా చేసుకుంటున్నారు, పిల్లల్ని బాగా చదివించుకొని బాగా చేసుకుంటున్నారు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ప్రపంచమంతా కూడా నాశనమయ్యే దినము ఒకటి ఉన్నది. దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతములంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. మళ్ళీ చెప్తున్నా, ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, అగ్ని. ఈ 5 పంచభూతములు. ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తుంది ఏంటంటే ఈ పంచభూతములలోనే నడుస్తుంది, ఈ పంచభూతములను బట్టే నడుస్తుంది. ఒక దినం వస్తుందంట, అది ఉగ్రతా దినం. ఒక దినం వస్తుందంట, అది నాశనకరమైన దినం. ఒక దినం వస్తుందంట, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే దినం వస్తుంది. లయమైపోయే దినం. ఒక్కసారి ఆలోచించండి. ఆకాశం లయమైపోతుంది, భూమి లయమైపోతుంది, గాలి లయమైపోతుంది, నీరు లయమైపోతుంది, అగ్ని, నిప్పు కూడా లయమైపోతుంది. ఇవన్నీ లయమైపోయిన తర్వాత మానవులు ఎక్కడుంటారు? మనుషులు ఎక్కడుంటారు? మనుషుల స్థితిగతులు ఎక్కడుంటాయి? ఆలోచన చేయండి. అందుకొరకే ఈ భక్తుడైనటువంటి హిజ్కియా ఏమంటున్నాడంటే, దేవా నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతిలో నుండి తప్పించితివి అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, యేసుక్రీస్తు చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే, నీవు గాని నేను గాని నాశనమైన గోతిలో పడకుండగా, నాశనకరమైన స్థితిలో పడకుండగా, నాశనకరమైన అనుభవాలలోకి వెళ్ళకుండగా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, మన ప్రాణాలను ఆయన ప్రేమ ఏం చేస్తుంది? తప్పిస్తాది. 2 చేతులు ఎత్తుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు లూకాసు వార్త 19:10 జక్కయ్య అనే మనిషితో ఇట్లా మాట్లాడతాడు. ఏమంటాడంటే, నశించిన దానిని నశించిన దానిని వెదికి రక్షించుటకు. అంటే ఎవరి దగ్గరికి వచ్చినాడు యేసుక్రీస్తు? నశించిపోతున్న వారి దగ్గరికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి ఆయన వచ్చి ఎవరిని రక్షిస్తున్నాడు? ఆయన నశించిపోతున్న వారిని రక్షిస్తున్నాడు. ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషి, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఎక్కడైనా, ఏ గోత్రమైనా, ఎక్కడైనా ప్రపంచంలో పుట్టిన మనుషులందరూ కూడా పాపులై పుట్టినారు, పాపులై పెరిగినారు, పాపులై బ్రతుకుతున్నారు, పాపులై కొనసాగుతున్నారు. ఒకవేళ అలాగనే పాపులై చనిపోతే వారందరూ కూడా నాశనానికి వెళ్తారు. అంటే నరకానికి వెళ్తారు, అంటే అగ్నిగుండానికి వెళ్తారు, అంటే పాతాళమునకు వెళ్తారు. అయితే యేసుక్రీస్తు ఆయన మనుషులందరినీ ప్రేమించేవాడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఆయన మన కొరకు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఏంటనే తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగంటే నశించిపోతున్న ప్రతి గ్రామము దగ్గరికి ఆయన వస్తున్నాడు, నశించిపోతున్న ప్రతి పట్టణం దగ్గరికి ఆయనకు వచ్చినాడు, నశించిపోతున్న ప్రతి రాష్ట్రం దగ్గరికి ఆయన వచ్చినాడు,
నశించిపోతున్న ప్రతి దేశం దగ్గరికి ఆయన వచ్చినాడు. వచ్చి ఇలాగా తన ప్రేమ సువార్తను ప్రజలకు అందిస్తున్నాడు. సేవకుల ద్వారా అందిస్తున్నారు, సేవకురాళ్ళ ద్వారా అందిస్తున్నారు, సువార్థికుల ద్వారా అందిస్తున్నారు. ఏంటి అందించేదంటే ప్రేమ సువార్త. ఏ సువార్త అండి? ప్రేమ సువార్త. ఏంటి ప్రేమ అంటే? నా వైపు చూడండి. ఆయన ప్రేమ నాశనకరమైన గోతిలో నుండి మన ప్రాణాన్ని తప్పిస్తాడు. ఆయన ప్రేమ నాశనకరమైన స్థితిలో నుండి మన ప్రాణాన్ని విడిపిస్తాడు. ప్రపంచములో ఎవరైనా ఒక 10,000 కావాలంటే డబ్బులు ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలైనా ఇవ్వచ్చు, ఒకవేళ ఉంటే 10 లక్షలైనా ఇవ్వచ్చు. కానీ నీ ప్రాణమును లేక నా ప్రాణమును లేక మనుషుల ప్రాణమును నాశనమనే గోతి నుండి తప్పించేవారు, విడిపించేవారు ఎవ్వరు లేరు. ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత ప్రేమ ఆయన నీ పట్ల చూపుతుంటే నువ్వు ఆయన విడిచిపెట్టి తిరగడం మంచిదేనా? ఇంత ప్రేమ ఆయన నీ పట్ల కనపరుస్తుంటే ఆ ప్రేమను పట్టించుకోకుండా తిరగడం మంచిదేనా? ఇంత ప్రేమ నీ పట్ల ఆయన వ్యక్తపరుస్తుంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా ఎటు పడితే ఎటండి? మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు తిరిగితే ఏమైనా న్యాయమా? ఏమైనా మంచిదేనా? ఏమైనా లెక్కనేనా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాడు. ఏ ఎండకా గొడుగన్నట్టుగా బ్రతికితే ఏమైనా న్యాయమేనా? ఏమైనా కరెక్టేనా? ఒక్కసారి ఆలోచన చేసుకునండి. నా వైపు చూడండి. ఆధ్యాత్మికంగా మనము నశించిపోకుండా రక్షించబడి పరలోకం చేర్చబడాలని, మనము నశించిపోయి పాతాళములో అగ్నిగుండములో నరకములో పడకుండగా ఇదిగో రక్షించబడి నిత్య జీవములో మోక్షరాజ్యములో వైకుంఠములో పరలోకములో చేర్చబడాలని తన ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తూ ఆయన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. అందుకొరకే ఆయన ప్రేమలో నిలబడండి అని మీకు చెప్తాం. ఏం చెప్తామండి? ఆయన ప్రేమలో నిలబడండి అని మీకు చెప్తా ఉంటాం. మీరేమైనా ప్రేమను విడిచిపెట్టి తిరుగుతారు. ఇదేమో శాశ్వతమైన ప్రేమాయ, అదేమో 2-3 సంవత్సరాల నుండి పాడైపోయే ప్రేమాయ. ఇదేమో శాశ్వతమైన ప్రేమాయ, వాళ్ళదేమో 5 సంవత్సరాల నుండి ఓడిపోయే ప్రేమాయ. ఇదేమో శాశ్వతమైన ప్రేమాయ, అదేమో డబ్బులున్నప్పుడు చూపించే ప్రేమాయ. ఇదేమో యేసుక్రీస్తు దగ్గర ఉన్నదేమో శాశ్వతమైన ప్రేమాయ. లోకస్తుల దగ్గర ఉన్నదేమో కొంచెం ఇబ్బంది కలిగితే తప్పులన్నీ ఎత్తి చూపించే ప్రేమాయ. ఏ ప్రేమలో నువ్వు ఉన్నావు? ఏ ప్రేమలో బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. నా జీవితాన్ని ఆలోచన చేస్తే, భౌతికంగా ఒక చిన్న మాట నా జీవితాన్ని ఆలోచన చేస్తే, నేను చాలాసార్లు చనిపోవలసిన వాడను. నేను చాలాసార్లు చనిపోవలసిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఒక 4 సార్లు పాము కాటు ద్వారా నేను చనిపోవలసిన వాడిని. ఒక 3 సార్లు కరెంటు షాట్ ద్వారా నేను చనిపోవలసిన వాడిని. ఒక 4 సార్లు యాక్సిడెంట్ ద్వారా నేను చనిపోవలసిన. వీటన్నిటికంటే ఇంకా మించిన సంగతి ఏంటంటే, నేను పుట్టినప్పుడు 1.5-2 సంవత్సరాలు లేక ఒక 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు ఒక రకమైన భయంకరమైన జబ్బు ఉండేదంట. కాళ్ళు చేతులు అంతలా వాసిపోయి ఒక భయంకర రోగంతో ఉండేదంట. అప్పుడే నేనేంటండి, మరి ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు దాకా నేను ఎట్లా బ్రతుకున్నాను? దేవుని ప్రేమ నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గోతిలో నుండి, మరణకరమైన స్థితిలో నుండి అనేక సార్లు నా ప్రాణాన్ని దేవుని ప్రేమ ఏం చేస్తుంది? తప్పిస్తూ వస్తుంది, విడిపిస్తూ వస్తుంది. దేవుని ప్రేమ నా ప్రాణాన్ని ఏం చేస్తుంది? కాపాడుతూ వస్తుంది. ఏంటండి?
అర్థమవుతుందా? ఇది భౌతికంగా చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకునండి. మీరు కూడా ఎప్పుడైనా మరణకరమైన స్థితిలోకి వెళ్ళి తప్పించబడ్డారా? ఎప్పుడైనా అపాయకరమైన స్థితిలోకి వెళ్ళి తప్పించబడ్డారా? అయ్యో ఇక బ్రతుకుతామో లేదో అన్న పరిస్థితుల్లోకి వెళ్ళి ఎప్పుడైనా తప్పించబడ్డారా? మాట్లాడాలని కొంచెము. అంటే దేవుడు తన ప్రేమ చేత మీ ప్రాణములను, నా ప్రాణాన్ని ఆయన తప్పించినాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు దేవుడు అలాగా తప్పించుకుంటా వచ్చినాడు. ఒక్కసారి గమనించుదాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఇంకొక మాట చెప్పేసి దేవుని వాక్యాన్ని ముగింపులోకి తెచ్చుకుందాం. ఆ తర్వాత మీకు అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన నేను చేస్తానండి. జాగ్రత్త గమనించుదాం. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. కమాన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేడు. ఒకసారి నాతో పాటు చదవండి అందరు కూడా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఈ వాక్యాన్ని గమనించండి. ఒక మనిషి అంటే ఇలాగ చెప్తున్నారు. ఎవరా మనిషి అనగా ప్రభువైన ఒక స్నేహితుడి గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? ఒక స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎట్లాంటోడంటే ప్రాణము పెట్టిన స్నేహితుడంట. ఏంటి? ప్రాణం పెట్టిన, ప్రాణం అర్పించిన, ప్రాణమును దారబోసిన స్నేహితుడు. ఒక చిన్న ప్రశ్న. నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబీకులంటే నిన్ను చాలా అభిమానిస్తారు, కానీ నిన్ను చాలా అభిమానిస్తారు, లేకుంటే నిన్ను చాలా జాగ్రత్త చూసుకుంటారు, కానీ నీ కుటుంబీకులు ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏంటండి? నాకొక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎట్లాంటోడంటే నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆలోచించండి, గమనించండి. వాస్తవానికి ఆయనేమో ప్రభువైన యేసుక్రీస్తేమో పరిశుద్ధుడు, నేనేమో పాపిని. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పాపులే. యేసుక్రీస్తేమో నీతిమంతుడైన దేవుడు, నేనేమో నీతిమాలిన వాడిని. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నీతిమాలిన వారే. ప్రభువైన యేసుక్రీస్తేమో వెలుగై ఉన్న దేవుడు. ఏంటండి? నేనేమో చీకటి సంబంధిని. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చీకటి సంబంధం. కొంచెం నవ్వు చూడండి. వెలుగుకు చీకటికి పొత్తు కుదురుతుందా? పరిశుద్ధతకు పాపానికి పొత్తు కుదురుతుందా? నీతికి అవినీతికి పొత్తు కుదురుతుందా? కుదరదు కదా. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, ఆయన నీతిమంతుడైనప్పటికీ, ఆయన వెలుగై ఉన్న దేవుడైనప్పటికీ నవ్వు చూడండి. నా పట్ల, నీ పట్ల, ప్రపంచంలో ఉన్న మనుషులందరి పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన పరలోకమును, ఆ సమస్తమును విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు దిగివచ్చి
ప్రాణం అర్పించిన స్నేహితుడు, నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ఎట్లా చూస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఎట్లా చూస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు కొత్తూరు గ్రామస్తులను ఎట్లా చూస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు కొత్తూరులో ఉన్న పెద్దలను, పురుషులను, స్త్రీలను, చిన్నలను, పెద్దలను, పిల్లలను ఎట్లా చూస్తున్నాడు? స్నేహితులుగా చూస్తున్నాడు. చూసి మన కొరకు ఆయన ఏం పెట్టిండంట? ప్రాణము పెట్టాడు. ఎందుకయ్యా ప్రాణం పెట్టినావంటే మీ పట్ల నాకున్న ప్రేమ. అంటే యేసుక్రీస్తుకు మన పట్ల ఉన్న ప్రేమ ఎట్లాంటి ప్రేమ? మొదటి నుంచి వద్దాం. మన దోషములను, పాపముల, అపరాధములను కప్పివేసే ప్రేమ. రెండవది, యేసుక్రీస్తుకి మన పట్ల ఉన్న ప్రేమ ఎట్లాంటిది? నాశనకరమైన గోతిలో నుండి మన ప్రాణమును విడిపించి తప్పించే ప్రేమ. ఇక మూడవది ఏంటంటే, నేను మంచోని కాకపోయినా, నేను నీతిమంతుడని కాకపోయినా, నేను పరిశుద్ధుడను కాకపోయినా, నా కొరకు ప్రాణము పెట్టేటంత ప్రేమ గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన ప్రేమ చేత మన కొరకు ఏం అర్పించినాడు? ప్రాణముని అర్పించినాడు. ఏంటండి? మాట్లాడండి కొంచెం గట్టిగా. తన ప్రాణమునే అర్పించినాడు. ఎందుకు తన ప్రాణమును అర్పించినాడంటే ఒక మాట చదువుకుందాం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట చదివి ముగింపులోకి వచ్చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం. చాలు. అంటే యేసుక్రీస్తు తన ప్రేమ చేత మన కొరకు ప్రాణం అర్పించినాడు. ఏమర్పించినాడు? ప్రాణం అర్పించాడు. అంటే ప్రాణం పెట్టేటంత ప్రేమ గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరొక్కసారి ఆ మాట చదువుకుందాం. ఆయన ప్రాణం పెడితే మనకేం జరుగుతుంది? తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయి ఉండుటకు. బాగా వినాలి. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. చాలా మంది పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలని ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేస్తారు. చాలా మంది పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలని ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తారు. చాలా మంది పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలని చెప్పేసి మంచి మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. మంచి విషయాలు చేస్తే మంచి సాక్ష్యం వస్తుంది. మంచి విషయాలు, మంచి పనులు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తే అందరు నిన్ను మంచోడు అంటారు. ఏమంటారు? మంచోడు అంటారు. కానీ నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరగదు. మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగదు. మన దోషములకు ప్రాయశ్చిత్తము జరగదు. మన అపరాధములకు ప్రాయశ్చిత్తము జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఘనత కలుగునుగాక. యేసుక్రీస్తు ఆయన ప్రేమ గల దేవుడు. యేసుక్రీస్తు ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు. యేసుక్రీస్తు లోకమంతటిని ప్రేమించే దేవుడు. యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించే దేవుడు. ఆయనంట మన ప్రాయచిత్తము కొరకు, మన పాపముల ప్రాయచిత్తము కొరకు కల్వరి శిలువలో బలియాగమైనాడు. కల్వరి శిలువలో ప్రాణమర్పించినాడు. కల్వరి శిలువలో యజ్ఞ పశువులాగా యజ్ఞమైపోయినాడు. దీంట్లో ఏం కనపడుతుందంటే ప్రేమ. చెప్పండి, దీంట్లో ఏం కనపడుతుందంటే ప్రేమ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి 8వ వచనం నుంచి వద్దాం.
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏంటండి? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎట్లా వ్యక్తం చేస్తున్నాడు తన ప్రేమ అంటే, ఆయన మన కొరకు చనిపోయి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఇదిగో దేవుని ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ మన కొరకు ఆయన చనిపోయినాడు. యేసుక్రీస్తు దేవుని ప్రేమను మనకు చూపిస్తూ మన కొరకు ఆయన చనిపోయినాడు. యేసుక్రీస్తు దేవుని ప్రేమను మనకు కనపరిచి మన కొరకు, మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు ఆయన ఏం చేసినాడంట? చనిపోయినాడు. ఆయన చనిపోవడం వలన మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఏంటండి? మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఎట్లా చనిపోయినాడు అని అంటే ప్రేమను బట్టి. ఎట్లా చెప్పండి? ప్రేమను బట్టి. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఒక 5 నిమిషాలు ముగించేసుకుందాం మనము. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు తన ప్రేమ చేత మన పాపములు ఏం చేసినాడు? ఆయన కప్పేసినాడు. రెండవది, ఇదిగో జీవము గల దేవుడు తన ప్రేమ చేత ఇదిగో మనల్ని ఏం చేసినాడు? నాశనమైన గోతుల నుండి మన ప్రాణాన్ని తప్పించినాడు, విడిపించినాడు. మూడవది, తన ప్రేమ చేత మన కొరకు ప్రాణమర్పించి మన కొరకు చనిపోయి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసినాడు. ప్రాయశ్చిత్తము. అందుకొరకు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ పాపములకు ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తును మనం విశ్వసిస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తును మనం వెంబడిస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తును మనం అనుసరిస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు కొరకు మనం బ్రతికితే మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లోకమంతా నాశనములోకి వెళ్ళిపోతే మనము నిత్య జీవంలోనికి, పరలోకానికి వెళ్ళిపోతాం. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీ కొరకు ప్రాణం అర్పించింది. చెప్పండి, ఆయన ప్రేమ నీ కొరకు చనిపోయింది. ఏంటండి? ఆయన ప్రేమ నీ కొరకు మరణము పొందింది. ఏంటండి? మరణమును పొంది. దాని వలన మనకేం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమను మనం తెలుసుకుంటే మంచిదా, తెలుసుకోకపోయినా మంచిదా? జీవము గల దేవుని ప్రేమను మనం ఎరిగుంటే మంచిదా, ఎరిగి ఉండకుంటే మంచిదా? జీవము గల దేవుని ప్రేమ రుచి చూచి తెలుసుకుంటే మంచిదా, పైన తిరిగితే మంచిదా? జీవము గల దేవుని ప్రేమలో మనం నిలబడితే మంచిదా, ఆ ప్రేమను విడిచిపెట్టి తిరిగితే మంచిదా? నిలబడితే మంచిది కదా. ఒక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఒక్కసారి ఆగుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తనకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు తన ప్రేమ చేత పాపములు కప్పిపెట్టి నాశన గోతు నుంచి ప్రాణం విడిపించి మన కొరకు ప్రాణం పెట్టి ఇదిగో ప్రాయశ్చిత్తం కలగజేసినాడు కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు? జీవము గల దేవునికి వారసులం. ఏమిటండి? జీవము గల దేవునికి వారసులం. ఆ తర్వాత ముందు వచ్చిన ఒకటి చదివి ముగించేద్దాం. 4వ వచనం. వినండి మాట. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. 4వ వచనం చదువుతున్నావా? సరే చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఓకే,
చదువు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, బాగా వినండి, ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకోనను. ఇక్కడ ఒక మాట, ప్రేమ చేత క్రీస్తులో మనలను, ప్రేమ చేత క్రీస్తులో మనలను, ప్రేమ చేత క్రీస్తులో మనలను. నంబర్ 1, ప్రేమ చేత మన దోషముల అపరాధములన్నీ కూడా కప్పివేశాను. దేవుడు తన ప్రేమ చేత మన ప్రాణం నాశనమైన గోతులో నుండి తప్పించాను. ప్రేమ చేత ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు. ఇప్పుడు ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. చెప్పండి మాట, ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. అందరిలో ఉండకూడదు, నువ్వు అందరిలాగా ఉండకూడదు. ఏంటి? అందరితో ఉండకూడదు. ఏంటండి? అందరు ఎట్లున్నారో మేము కూడా అట్లా ఉన్నాం అన్నట్టు ఉండడానికి వీలు. ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేసినాడంట? మాట్లాడాలి కొంచెం గట్టిగా, మాట్లాడాలి కొంచెం గట్టిగా. నేను ఏర్పరచబడిన మనిషిని. మీరు అందరిలాగా ఉంటారు కదా, అందరు చేసినట్టు చేస్తారు కదా, మీరు అందరు ఆలోచించినట్టు ఆలోచిస్తారు కదా, అందరు మాట్లాడినట్టు మాట్లాడతారు కదా, అందరు తిరిగినట్టు తిరుగుతారు కదా. ఏంటండి? హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, జాన్ బాబు గారు అని. ఆయన ఒక మాట చెప్తాడు, కొంతమంది కంటే కోతి విశ్వాసం ఉంటుందంట. ఏం చెప్పండి? ఏ విశ్వాసము? కోతి ఏం చేస్తారంట, ఇట్లా ఉండి టకామని అవతల కొమ్మకి ఎగురుతాడంట. ఎగిరి ఆ కొమ్మని ఇటు కచ్చేపు ఊపి మళ్ళీ కాసేపని ఇంకో కొమ్మలోకి వెళ్ళిపోద్దట. అదే కొంచెం ఊపి అది ఒకసారి ఉండదంట. మీరు కూడా ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు చేస్తారు కదా. మరి ఏర్పరచబడిన వాళ్ళు ఎట్టయితారు మీరు? ఏంటండి? ఏర్పరచబడిన వాళ్ళు ఎట్టయితారు? మా వాళ్ళని అడుగుతున్నా, పాస్టర్లు మేము ఎప్పుడు ఏర్పరచబడ్డ వాళ్ళని అనుకుంటుంటారు. 2 చేతులు ఎత్తుదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడంట. బాబా బాబా, టైం లేదు, నేను ముగిస్తున్నా. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై నుండవలనని. అందరు పలకండి, దేవుడు తన ప్రేమ చేత మనుషులను ఎందుకు ఏర్పరచుకుంటాడంటే, దేవుడు తన ప్రేమ చేత నన్నెందుకు ఏర్పరచుకుంటాడు అంటే, ఆయన ఎదుట మనుషులు పరిశుద్ధులై ఉండాలని, ఆయన ఎదుట మనుషులు నిర్దోషులై ఉండాలని. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎదుట పరిశుద్ధులమై ఉండాలని. ఇంకోటి ఎందుకు ఏర్పరచుకున్నాడు? అసలు ఆయన మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు? మాట్లాడండి, ఎట్లా చెప్పండి? ఏమన్నా నేను మంచోన్నా? మా అమ్మ మనల్ని మంచోళ్ళ? మా తాత ముత్తాతలు మంచోళ్ళ? నేనైతే మంచోని కాదు. పని మీరేమన్నా మంచోళ్ళ? పని మీ అమ్మ మీ నాన్నలు ఏమన్నా మంచోళ్ళ? పని మీ తాత ముత్తాతలను మంచోళ్ళ? మంచోళ్ళు అంటే నీతిమంతులా, పరిశుద్ధులా, పాపం చేయనోళ్ళ అని అడుగుతున్నా. కాదు కదా?
వాళ్ళు పాపులే కదా, వాళ్ళు చెడిపోయిన వాళ్ళే కదా, మీ తాత ముత్తాతలు పాపులే కదా, మీ అమ్మ మీ నాన్నలో పాపులే కదా, మరి నువ్వు కూడా పాపివే కదా, నేను కూడా పాపినే కదా, మరి ఎట్లా ఏర్పరచుకునే? ఆయన ప్రేమ చేత. ఏం చెప్పండి? నా తప్పులు చూడలే, నా పాపాలు చూడలే, నా దోషాలు చూడలే. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన దగ్గరికి వచ్చి విశ్వసిస్తే చాలు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే చాలు, ఒప్పుకుంటే చాలు. అయ్యా తప్పైంది, పాపమైంది, పొరపాటు అయింది, ఇదిగో చెడిపోయిన ఫలానా విషయంలో నేను పాపము చేసినానయ్యా అని ఒప్పుకుంటే చాలు, పశ్చాత్తాపడితే చాలు, మన పాపములనే ఎదుట ఇదిగో గుర్తు చేస్తే చాలు, వీటి నుంచి నాకు విడుదల కావాలని అడిగితే, నన్ను క్షమించు ప్రభుని అడిగితే, నాకు రక్షణ కావాలి ప్రభుని అడిగితే, నన్ను బిడ్డగా చేసుకో ప్రభుని అడిగితే, నన్ను నీ రాజ్యానికి అంగీకారంగా చేసుకో ప్రభుని అడిగితే, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. మన ప్రతి పాపములన్నిటినీ కప్పివేస్తాడు, నాశనమైన గోతుని మన ప్రాణాన్ని విడిపిస్తాడు. ఇది ఆయన ప్రేమ చేత మన కొరకు ప్రాణం పెట్టినాడు కాబట్టి మనకు ప్రాయశ్చిత్తము కలగజేస్తాడు. ఇప్పుడు మనల్ని తన ప్రేమలో ఏర్పరచుకున్నాడు. ఇన్ని కార్యాలు ఆయన ప్రేమను బట్టి జరిగినాయి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రేమ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే బాగుంటుందా బాగుండదా? ఎవరికి ఆశ ఉంది? అయ్యో యేసుక్రీస్తు ప్రేమలో ఇన్ని కార్యాలు ఉన్నాయా? ఒకటి, పాపాలు, దోషాలు, అపరాధములు కప్పిపెట్టే కార్యం. స్థానిక సంఘ సేవకురాలు ముందుకు రండి. పాపాలు, దోషాలు కప్పిపెట్టే ప్రేమ, నాశనమైన గోతుల నుండి ప్రాణాన్ని విడిపించే ప్రేమ, నా పాపములకు ప్రాయశ్చిత్తమవుటకు తన్ను తాను బలియాగం చేసుకున్న ప్రేమ. ఇదిగో నేను మంచోని కాకపోయినా, నా తల్లిదండ్రులు మంచోళ్ళు కాకపోయినా, నా వంశస్థులు మంచోళ్ళు కాకపోయినా, తన ఎదుట తనకు కుమారులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టుటకు నన్ను ఏర్పరచుకున్న ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రేమ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే మంచిదా కాదా? తెలుసుకుంటే మంచిదని వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసుకుంటే మంచి, తెలుసుకోకపోతే మంచిదా? ఈ ప్రేమ రుచి మనం ఎరిగి ఉంటే మంచిదా, రుచి ఎరగకుంటే తిరిగితే మంచిదా? యేసుక్రీస్తు ప్రేమలో నిలబడితే మంచిదా, లేకుంటే ఇడిచిపెట్టి తిరిగితే మంచిదా? ఒక చెయ్యిని వస్తే ఇంకో చెయ్యి కూడా ఎత్తుకో. 2 చేతులు ఇచ్చాను కదా దేవుడు, దాని ఏముందండి, పెద్ద ప్రాబ్లం ఏముంది? 2 ఇచ్చినాడు. మా ఎర్రవల్లి చౌరస్తాలో ఒక మనిషికి 2 చేతులు లేవు. వీడికి ఇరిగిపోయి ఉంటుంది, ఇక్కడ ఇరిగిపోయి ఉంటుంది. ఈ ఏదో ఒకటి ఒక సంచి లాంటిది టైలర్తో గుట్టించుకొని దానికి లాడేసుకొని మెడకేసుకొని గిట్ట ఉంటుంది సంచు. దగ్గర పోయి గిట్ట అంటాడు, ఏంటండి మీకు 2 చేతులు ఇచ్చండి కదా. ఆయన ప్రేమలో నిలబడితే మంచిదా, నిలబడకుండా తిరిగితే మంచిదా? ఆయన ప్రేమ రుచి ఎరిగిన వారమైతే మంచిదా, లేకుంటే పైకి తిరిగితే మంచిదా? ఆయన ప్రేమను దినదినం అనుభవిస్తే మంచిదా, అనుభవించకపోతే మంచిదా? ఆయన ప్రేమ ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు కానీ ఉందా ఆశ? ఉందా? ఓకే. అయితే వీళ్ళిద్దరు కూడా సేవకుడు సేవకురాలుగా ఇక్కడ పనిచేస్తారు. ఏంటండి? సేవకుడు సేవకురాలుగా వీళ్ళు సేవ చేస్తారు. కాబట్టి ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. వీళ్ళు ఇంకా ఆయన ప్రేమను గురించి మీకు ఎక్కువ చెప్తారు, ఎందుకంటే వారం వీళ్ళు ఉంటారు కదా. నేను ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంది. ఆయన ప్రేమను గురించి మీకు ఇంకా ఎక్కువ వివరిస్తారు, ఆయన ప్రేమను గురించి ఇంకా ఎక్కువ తెలుపుతారు, ఆయన ప్రేమను గురించి మీకు ఎక్కువ బోధిస్తారు, ఆయన ప్రేమలో ఎట్లా నిలబడాలి ఇంకెక్కువగా చెప్తారు. అంటే నేను ఇప్పుడు మీకు కొంచెమే చెప్పిన. ఏంటండి? నేను ఇప్పుడు మీకు కొంచెమే చెప్పిన. ఏంటి చెప్పండి? కొంచెమే. ఎక్కువ తెలుసుకున్నాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది దేవుని సేవకులుగా, ఏంటి చెప్పండి? దేవుని సేవకులుగా వాళ్ళు ఇక్కడ భారము కలిగి చాలా కష్టపడుతూ, చాలా ఖర్చు పెట్టుకుంటూ, చాలా ప్రయాసపడుతూ, కొన్నిసార్లు వారు తిండి కూడా సరిగా తినకుండగా వచ్చి ఈ గ్రామస్తులకు, ఈ గ్రామవాసులకు ఇదిగో జీవము గల దేవుని ప్రేమను
తెలియజేద్దామని, జీవము గల దేవుని ప్రేమను రుచి చూపిద్దామని, జీవము గల దేవుని ప్రేమను అనుభవించేటట్టుగా చేద్దామని, జీవము గల దేవుని ప్రేమను పొందుకునేటట్టు చేద్దామని, జీవము గల దేవుని ప్రేమలో నిలబడేటట్టు, జీవము గల దేవుని ప్రేమలో నిలబడేటట్టు చేద్దామని చాలా ప్రయాసపడుతున్నారు. మీకు నిజముగా మీ పాప దోషములు అపరాధములు కప్పిపెట్టే ప్రేమ, నిజముగా మీ ప్రాణము నాశనమైన గోతులో నుండి విడిపించే ప్రేమ, నిజంగా మీ కొరకు ప్రాణం అర్పించి మీకు ప్రాయచిత్తం, మీ పాపములకు ప్రాయచిత్తము చేసే ప్రేమ, నిజముగా మిమ్మల్ని దేవుని కుమారులుగా మార్చే ప్రేమ, నిజముగా దేవుని ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే ప్రేమ, నిజముగా మిమ్మల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా చేసే ప్రేమ. దీన్ని మరవక విడవక ఎల్లకాలం మీరు తెలుసుకుని అందులో నిలబడాలంటే ఇక్కడ సేవ చేస్తున్న సేవకుని సేవకురాల్ని మీరు వెంబడించండి, అనుసరించండి, వారితో కలిసి దేవుని దగ్గర ఉండండి, వారితో కలిసి సంఘములో ఉండండి, వారితో కలిసి అన్ని విషయాలలో అడుగులు ముందుకు వెయ్యండి. ఆయన శాశ్వతమైన ప్రేమ మీరు, మీ గ్రామము, మీ ప్రజలందరూ కూడా అనుభవించి శాశ్వతమైన రాజ్యం, నిత్య రాజ్యానికి మీరు వెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా వైపు చూడండి ఒక్క మాట. ఇందాక చెప్తే కదా, ఒక్కొక్కసారి తిండి సరిగా లేకపోయినా కష్టపడి ఖర్చు పెట్టి ప్రయాసపడి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టినాం కదండి, ఇంచుమించు ఒక 50,000 రూపాయలు దీనికి ఖర్చు, ఇంచుమించుగా. అయితే మా సంఘానికి ఉన్న, మా మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, మొదటి రోజు మీటింగ్లో మేము కానుకలు పట్టాం. ఏంటంటే మొదటి మీటింగ్లో కానుకలు పట్టాం. ఒకవేళ ఇంత ఖర్చు పెట్టినారు కదా, ఏవైనా కొంచెము మేము కూడా సహకరించుదాం అని మీకు ఎవరికైనా దేవుడికి ప్రేరేపిస్తే వాళ్ళ తర్వాత అంటే తర్వాత ఉంటారు, మీరు వాళ్ళ చేతులు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దేవుడు మీకు ప్రేరేపిస్తే కానుకలు పట్టం మేము ఇక్కడ. ఏంటండి మరి ఏంటంటే ప్రేమ చెప్తున్నాం, మీకు ప్రేమను గురించి చెప్తున్నా. ఇది చెప్పండి. మీ కానుకలు ఆశించి కాదు, లేకుంటే మీ దగ్గర నుంచి ఆశించి కాదు. మేమేం చెప్తున్నాం మీకు? జీవము గల దేవుని ప్రేమను గురించి మీకు ఏం వివరిస్తున్నాం మేము? జీవము గల దేవుని ప్రేమ నుంచి. జీవము గల దేవుని ప్రేమ మన పట్ల చూపించబడితే మన జీవితంలో జరిగే కార్యాల గురించి మీకు వివరిస్తూ ఉన్నాం. చెప్పండి, అందరము కూడా లేచి నిలబడదాం. అందరము కూడా లేచి నిలబడదాం. ఆయన ప్రేమ మన పాపములను, మన అపరాధములను, దోషములను కప్పుతాది. నా ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత భయంకరమైన దుష్టుడవైనా, దుర్మార్గుడవైనా, యేసయ్య ప్రేమగల దేవుడు, దేవుడు జీవము గల దేవుడు, ప్రేమగల దేవుడు. అయ్యా, నీ ప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నువ్వు అడిగితే, ప్రభువా నీ ప్రేమ చేత నన్ను జ్ఞాపకము చేసుకోమని మనస్ఫూర్తిగా నువ్వు అడిగితే ఆయన ఇప్పుడే తన రక్తములని పాపములను కప్పివేస్తాడు. ఒప్పుకొనాలి. అక్కడక్కడున్న వాళ్ళు ప్రార్థనలోకి రండి, అక్కడక్కడున్న లైన్లోకి వచ్చి నిలబడండి దయచేసి. లోకమును ఎంతో ప్రేమిస్తున్న అవును ప్రభువా, నువ్వు ప్రేమగల దేవుడు నాయనా. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ సకల మానవాళి పాపములను కప్పిపెట్టే ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ సకలమైన మానవాళిని దోషములను కప్పిపెట్టే ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ ప్రతి మనిషి ప్రాణమును నాశనమనే గోతు నుండి తప్పించే ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన ప్రేమ. అవును ప్రభువా, తండ్రి ఒప్పుకుందాం. నా అతిక్రమము, నా అపరాధములన్నింటినీ కూడా ప్రభువా నీ ప్రేమ చేత కప్పివేశావు ప్రభువా. నీ ప్రేమ చేత ప్రభువా తండ్రి తుడిసివేశావు ప్రభువా. అయ్యా, నీ ప్రేమ చేత ప్రభువా తండ్రి నాశనం అనే గోతు నుండి ప్రభువా నన్ను విడిపించావు. ఒప్పుకుందాం. నీ ప్రేమలో నిలబడాలయ్యా. నేను
నీ ప్రేమ చేత నన్ను ఆకర్షించండి అయ్యా. నీ ప్రేమ రుచి నాకు తెలవాలయ్యా. నీ ప్రేమ యొక్క రుచి నేను అనుభవించాలయ్యా. నీ ప్రేమలో నేను నిలబడాలి ప్రభువా. అడుగుదామా? ఒప్పుకుందామా? 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 అర్థం చేసుకోవాలి ప్రభువా. yes 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 ఏం చేసావు ఇంకా తెలుసుకోవాలి ప్రభువా. ఆ శాశ్వతమైన ప్రేమ ఇంకా రుచి చూడాలి ప్రభువా. అలాగున ప్రభువా తండ్రి. జీవము గల దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నీవెవరివైనా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన ప్రేమను తెలుసుకుంటావు. యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే ఆయన ప్రేమ రుచి తెలుసుకుంటావు. నీ ప్రేమలో నన్ను నిలబెట్టయ్యా. అయ్యా నీ కొందనాలు. ఒప్పుకుందాం. ప్రేమ ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నా పాపములు నన్ను కప్పివేసేటువంటి ప్రేమ అయ్యా. నాశనమైన గోతి నుండి నన్ను తప్పించేటువంటి ప్రేమ ప్రభువా. దేవా నా కొరకు ప్రాణము పెట్టి ప్రాయశ్చిత్తము చేసినటువంటి ప్రేమ నీ అయిన ప్రేమ అయ్యా. ఎనలేనిటువంటి నీ ప్రేమ ప్రభువా. యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నటువంటి ప్రేమ అయ్యా. ప్రేమను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆ ప్రేమలో నేను నిలిచి ఉండాలయ్యా. ఆ ప్రేమలో నేను కొనసాగాలయ్యా. ఒప్పుకుందాం. ప్రేమను నేను రుచి చూడాలి ప్రభు. ఒప్పుకుందాం. ప్రేమలో నేను జీవించాలి ప్రభువా. నీ ప్రేమలో నన్ను నిలబెట్టు పరిశుద్ధాత్ముడా. దేవా నీ ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆ ప్రేమను మనను సంపూర్ణంగా స్థిరపరచయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. నీ ప్రేమను రుచి చూస్తూ నీ కొరకు బ్రతకాలయ్యా. ఏర్పరచబడిన వాడిగా నేను బ్రతకాలి ప్రభువా. నీ ప్రేమను బట్టి నేను జీవించాలి ప్రభువా. నాకు నీ ప్రేమను నాయన రుచి చూసే కృప దయచేసినందుకు స్తోత్రము నాయన. స్తోత్రములయ్యా. ఈ సమయములో ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమైంది, ఇక మీదట నేను ఆయన ప్రేమ రుచి చూచి దినదినమైన ప్రేమలో నిలబడి దినదినమైన ప్రేమలో సాగిపోతూ ఆయన ప్రేమ నేను అనుభవించాలి అనే ఆశ మీకుంటే చేతులెత్తండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. చిన్న ప్రార్థన. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నీ పాపాలు నీ దోషాలు కప్పివేసే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రాణమును నాశనమని గోతు నుంచి విడిపించే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నీ కొరకు ప్రాణం పెట్టి ప్రాణం అర్పించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసిన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నువ్వు యోగ్యుడవు కాకపోయినా కుమారుడుగా ఉండుటకు, పరిశుద్ధుడిగా ఉండుటకు, నిర్దోషిగా ఉండుటకు నిన్ను ఏర్పరచుకున్న ప్రేమ. ఏర్పరచుకున్న ప్రేమ. ఏర్పరచుకున్న ప్రేమ. ఎవరికైనా నా నీ ప్రేమలో నిలబడతా. ఇక మీదట బ్రతికినంత కాలము దేవుని ప్రేమలో బ్రతుకుతా. దేవుని ప్రేమ కొరకు బ్రతుకుతా. దేవుని ప్రేమ అనుభవిస్తూ బ్రతుకుతా. దేవుని ప్రేమ 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 ప్రేమలోనే ఉంటా అనుకుంటే మీ చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన. ప్రార్థనలో కలిపదా. దేవా స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను కొత్తూరు గ్రామ ప్రజలను, చుట్టుముట్టు సంఘాలను, సంఘ ప్రజలను, గ్రామాలను మీరు ప్రేమించిన ఆయన ఈ దినము తండ్రి యేసుక్రీస్తు సువార్త ఆశీర్వాద సభను ఇలాగ ఏర్పాటు చేసినందుకే నీకు స్తోత్రాలు. ఈ సభలోకి వచ్చిన బిడ్డలందరి ద్వారా మైక్ శబ్దము ద్వారా ఆయన ఆయా వాక్యముతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు నీ ప్రేమ యొక్క రుచి చూపించండి అయ్యా. నీ ప్రేమ యొక్క గ్రహింపు చూపించండి అయ్యా. నీ ప్రేమ యొక్క యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో ఈ బిడ్డలందరి జీవితాలు దాచిపెట్టబడునుగాక. మనాయడానికి స్తోత్రాలు. నీ ప్రేమలో నాయన బిడ్డలు స్థిరంగా నిలబడి
నువ్వు చూపిస్తున్న శాశ్వతమైన ప్రేమను ప్రభా నీ బిడ్డలు స్థిరంగా అనుభవిస్తూ నాయన పాపములు కప్పివేయబడిన అనుభవం గలవారై, నాశనమైన గోతు నుండి తప్పించబడిన అనుభవం గలవారై, ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిన అనుభవం కలిగిన వారై, నీకు వారసులై కుమారులై, ఎదుట పరిశుద్ధులై నిర్దోషులై ఏర్పరచబడిన జీవితములో జీవిస్తూ అనేకులు రక్షణ సంతోషం, రక్షణానందం, రక్షణ భాగ్యములోనికి నడిపించబడి అనుభవిస్తూ మీ రాకడకు సిద్ధపరచబడ్డానికి సహాయం చేయండి అయ్యా. ఈ మీటింగ్ కొరకు నాయన ఎవరెవరైతే కష్టపడి పనిచేసి ప్రయాసపడ్డారో వారికి నూరంతల దీవెన కలగచ్చు. ఈ మీటింగ్ కొరకు ఎవరెవరైతే ధనమును ఖర్చు చేసినారో వారికి నూరంతల దీవెనలు కలగచ్చు అయ్యా. పోలీసు డిపార్ట్మెంట్ వారు నాయన పర్మిషన్ విషయంలో మాకెంతగానో సహకరించినారయ్యా. నిర్జులేసే గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి ఉద్యోగాన్ని దీవించండి నాయన. అలాగే తండ్రి చర్చల సిఐ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాల ఉద్యోగాన్ని దీవించండి నాయన. అలాగే తండ్రి అయ్యా మామూలు డిఎస్పీ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాల ఉద్యోగాలు దీవించి అయ్యా పోలీసు డిపార్ట్మెంట్ అంతటిని కూడా ప్రభా మీరు మేలు చేత, దీవెనల చేత అయా అయా సుఖ సంతోషాల చేత నింపబడి సాగిపోయే కృప దయచేయమని ప్రార్థన. చేతులెత్తి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ జీవితం శాశ్వతమైన మీ ప్రేమలో స్థిరపరిచి నీ ప్రేమను అనుభవిస్తూ అనేకులు పంచిపెట్టే అనుభవంలోనికి బిడ్డలందరూ నడిపించండి అయా. కూడి వచ్చిన సేవకులను, వారి కుటుంబాలు, పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించండి. గ్రామ పెద్దల, అధికారులు అయందరినీ కూడా తండ్రి మీ కృపలో దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసిన స్తుతిస్తూ ఇటు బిడ్డలందరినీ కూడా, గ్రామం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ గ్రామానికి శుభమును, సమాధానమును పలుకుతున్నాము పరమ తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసం, సకలమైన దీవెన ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనందరికీ, సంఘానికి, సకల పరిశుద్ధులకు, స్థానికంగా నిలుచుండి సేవ చేస్తున్న సేవకులకు సదాకాలము తోడై నీడై నడిపించబడునుగాక. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. సేవకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మీ సహకారం, మీ ప్రార్థన దేవుడి మిమ్మల్ని పరిచయలు దీవించునుగాక. గ్రామ పెద్దలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మీ సహకారాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ చేతి పనులు, పొలం పనులు, మీ ప్రతి ప్రయత్నం సఫలపరచునుగాక. ఆమేన్.